నువ్వు సింబాలిక్ చెప్పినా అర్థం చేసుకోలేకపోయాం. బాబుకి ఇవ్వండి. బాబు ఒకేందుకు? ఆయనకి అన్నాడుగా, అందుకని చెప్పు. అయ్యో, మీరు వచ్చిన కార్ కేసు ఇందులో ఇరుక్కుపోయాయి. అయ్యో ఇరుక్కుపోలేదు సార్, మేమే ఇరికించాం బాబుకి గిఫ్ట్. ఏంటి కారా? ఎందుకు బాబు? 5 లక్షల కారు బహుమతి. చెప్పరా. ఏమండి, 150 రూపాయల బొకేలో 5 లక్షల కారు గిఫ్ట్ తీసుకునే రేంజా బాబుది? అంగపార. టొయోటా ఫార్చునర్ 7 సీటర్ లెజెండర్ వచ్చేసింది. అది కాదురా, నేను జడ్జిగా ఉన్నప్పుడు ఎన్నో కేసులు గెలిచినా కూడా చిన్న పెన్ను కూడా గిఫ్ట్ తీసుకోలేదు. ఏమండే, పెన్నులు పెన్సిల్ ఎరేజర్లు గవర్నమెంట్ పోల్ స్టేషనరీ ఇస్తుంది కదా, దాంతో పోల్చకండి దీన్ని. రే, గిఫ్ట్ చిన్నదైనా పెద్దదైనా తీసుకోవడం అలవాటైతే మరో కేసులో మరో గిఫ్ట్ ఎక్స్పెక్ట్ చేస్తాడు మావాడు. నాన్నగారు, వాడిని చెడగొట్టు. నాన్నగారు, నాన్నగారు, నమస్కారం బాబు. వాళ్ళు ఇచ్చే ఫీజే వద్దన్నప్పుడు గిఫ్ట్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాను చెప్పండి. అయినా మీరు నన్ను ఇంతప్పటి నుండి ఏం చెప్పి పెంచారు? అన్యాయానికి గురైన వాళ్ళని న్యాయ హక్కును చేర్చి న్యాయబద్ధంగా వాళ్ళు ఇచ్చే ఫీజు 1116లతో నెల మొత్తం ఎలా గడపాలని నేను ప్రాక్టీస్ చేస్తుంది కూడా అదే కదా. అబ్బో, అయినా నిన్న మీకేం చెప్పానయ్యా? ఏం చెప్పారండి? ఏం చెప్పారు? నేను సెటిల్ చేసిన కేసులో మీకు కొన్ని కోట్ల రూపాయలు వచ్చినా కూడా మొత్తం మీరే అనిపించాలి, కానీ నాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకూడదని చెప్పానా లేదా? చెప్తే ఎంత బాగుండే సార్. అంటే చెప్పలేదా మరి? చెప్పారు అంటున్నారు. మరి ఇప్పుడు ఇలాంటి గిఫ్ట్లు తీసుకొచ్చి మమ్మల్ని టెంప్ట్ చేస్తే ఎలా? అయితే తీసుకెళ్ళిపోమంటారా? తీసుకెళ్ళిపోరా. సెక్షన్ 5 ప్రకారం తీసుకెళ్ళిపో. సెక్షన్లు ఎందుకు ఇప్పుడు? ఆ సెక్షన్లు ఎందుకండి? మరి అలా చెప్పకపోతే మా నాన్ని నన్ను ఎలాగైనా ఒప్పించి ఇచ్చి వెళ్తారు కదా. ఓ, ఒప్పించి. ఇచ్చెళ్తాం. ఆ అయ్యా, ఇది మీకోసం కాదండి అయ్యా, మా కోసం, మా ఆనందం కోసం తీసుకోవాలి. అలాగే ఈసారి తీసుకున్నాను కదా అని నెక్స్ట్ టైం ఈ రేంజ్ రోవర్ తీసుకొచ్చా. ఫీజే మనం ఏం మాట్లాడుకున్నామో పేపర్లో రాసుకొని ముగ్గురు ఏలు ముద్దలే సంతకాలు పెట్టి మరీ ఇస్తాం. అంతే. ఓకే. ఈ బండ్లు కొట్టం మా వల్ల కాదు సార్. సార్, ముందు ఈ బొకే తీసుకోండి సార్. నానా, ఇలాంటివన్నీ ముట్టుకోవాలంటే కంపరంగా ఉంది. కళ్ళకు గంతలు కట్టున్న న్యాయదేవత ముందు మీరు న్యాయమైన తీర్పులు ఎలా ఇచ్చేవారో అలాగే కళ్ళు మూసుకొని న్యాయబద్ధంగా వీళ్ళు ఇస్తున్న కేసు తీసుకోండి. 6932 రోల్ కెమెరా యాక్షన్. ఆడార్ ఆడార్. అయ్యా, ఈ నా కొడుకు మాస్క్ పెట్టుని చెప్పవయ్యా. క్షమించండి అయ్యా. ఒక తండ్రిగా నీ కొడుకు ప్రవర్తన గురించి నువ్వెలా ఫీల్ అవుతున్నావు? చెప్పు. చెప్పమంటే చెప్పవే, తెలగడ్డ వేసుకుని. నేను చెప్తాను యువర్ ఆనర్. లాయర్ ఝాన్సీ, స్వయంగా మీరే వాదించడానికి వచ్చారమ్మా? ఎస్ మై లార్డ్, నేను వచ్చింది వాదించడానికి మాత్రమే కాదు, ఆ తండ్రి మనోవేదన్ని సేమ్ ఆయన చెప్పినట్టే ఆయన క్యారెక్టర్ లోకి వెళ్ళి మరి ఆయన ఎగ్జాక్ట్ ఫీలింగ్ ని ఒక ఫ్లోలో ఆవిష్కరించబోతున్నాను. అయితే కూర్చుని వినొచ్చా? ఎస్, ప్లీజ్ ప్రొసీడ్. కూర్చోండి. అయ్యా, మేం నడుపుకుంటుంది కిరాణా షాప్ అయినా కష్టపడి వీడిని న్యాయవాదిని చేసింది 10 మందికి మంచి చేసి శబాష్ అనిపించుకుంటాడని, కానీ ఫీజులు వద్దంటూనే గిఫ్ట్ల రూపంలో వాళ్ళ రక్తాన్ని తాగడానికి కాదు. సరే, తాగేశాడు, డైజెస్ట్ అయిపోయింది. ఇప్పుడేంటి? అందులో నీకు వాటర్ రాలేదనే ఏంటి? నాకొద్దు యువర్ ఆనర్. ఆ కలుషితమైన డబ్బు వద్దు, వీడు వద్దు, వీడు పిలిచే నాన్న పిలుపు వద్దు. ఇక్కడ చూడరా, నాకు వీడికి విడాకులు ఇప్పించేయండి. తండ్రి కొడుకులకి విడాకులా? చిరాగ్గా. ఎస్, అవిచ్చి ఇచ్చి ఇచ్చి. డైలాగ్ మర్చిపోయినట్టుంది, కట్ చెప్పండి సార్. చెప్పేదానక్క, ఈ ఫాదర్ అండ్ సన్ ఈ సంబంధాన్ని ఫాదర్ అండ్ సన్ సంబంధాన్ని శాశ్వతంగా విడగొట్టేయండి. నేను చనిపోయాక వీడి నా శవాన్ని కూడా ముట్టుకోకూడదు. ముట్టుకోడు. అయినా నీ డెత్ ఇంకా టైం ఉంది కదా, అప్పుడే కంగారు ఎందుకు? లేదు యువర్ ఆనర్. లేదు యువర్ ఆనర్, నేను ఆల్రెడీ హార్ట్ అటాక్ తో ప్రిపేర్ అయి కొట్టుకొచ్చా. మీరు తీర్పు చెప్పిన మరుక్షణం విని చచ్చిపోవడానికి నేను రెడీ. డైలాగ్ లేపాక నువ్వు చచ్చిపోవచ్చు. అరుపులు, అరాచకం, గగ్గోలు. ఒరే, అక్క యాక్ట్ చేసి హార్ట్ అటాక్ తో చనిపోతే మీరు చప్పట్లు కొట్టరా? వాట్ పర్ఫార్మెన్స్ అక్క. కొబ్బరి
తాగు సూపర్ సూపర్ మేడం. ఇంక ఈ పాత్ర 2 తెలుగు రాష్ట్రాల ప్రజల గుండెలు అలా ఉండిపోతుంది. అక్కడ ఉంచడానికే కదా ఇక్కడ లేపేశావు. రైటర్ గా నేనేం చేయగలను తల్లి? వాళ్ళు ఎప్పుడు లేపేమంటే అప్పుడు లేపేయాలి. లేపుతావురా 24 గంటలు లేపడానికేగా నువ్వు కూర్చునేది. వీడితో మాట్లాడరా అక్క. డైరెక్ట్ వెళ్ళి ఆ ప్రొడ్యూసర్ డైరెక్టర్ ని ఎక్కి దిగద్దాం నువ్వు రాక్క. వచ్చేస్తుంది 4 సార్లు నగర బహిష్కరణ ఇక్కడ రాణి. మనకు భయమేంట్రా? ఏ ప్రొడ్యూసర్ ఏంటిది? 6932 ఎపిసోడ్లు. 10 సంవత్సరాల పాత్ర 15 ప్రారంభించిన నటన యాత్ర. ఎక్కడికి వెళ్ళినా లాయర్ ఝాన్సీ గారిని గుర్తింపు. అలాంటి పాత్రని ఇలా అర్ధాంతరంగా చంపేస్తారా? ఈ ఎపిసోడ్ చూసిన ఆడియన్స్ గుండెలు బాదుకొని ఏడవరా? నా చావును చూసిన లేడీస్ ఇళ్లలో అన్నం వండుతారా? ఉగుళ్ళతో కాపురాలు చేస్తారా? చెయ్యరు. అయితే నాకేంటి? కరోనా తర్వాత బడ్జెట్ వర్కౌట్ అవటం లేదని కాస్త రెమ్యునరేషన్ తగ్గించుకోమ్మా అంటే పెట్రోల్ రేట్ పెంచినట్టు పెంచేస్తావా? నిన్ను మేపింది సాల్దా అని ఈ ఎక్స్ట్రా 2 బ్లాక్ గాళ్ళు. రే ఇక్కడ చూడు, ఈ బెలూన్ ఎక్కడి నుంచి వచ్చిందిరా నీకు? నా ప్రొడక్షన్ ఫుడ్ తినే కదా. మరి నేను బక్కగానే ఉన్నాగా. నువ్వు లోపల లేకుండా బయట వేస్తున్నావురా. అమ్మాయి వాడు వదిలేసిన లంగాలన్నీ లుంగిలా కుట్టించుకొని పాత కాస్ట్యూములు కూడా మిగల్చట్లేదురా. మీ ఎక్స్ట్రాలు భరించలేకనే శాశ్వతంగా ఈ సీరియల్ నుండి మిమ్మల్ని లేపేశా. వాంటెడ్ గా తొక్కేస్తున్నా. రేయ్, తొక్కితే తొక్కించుకోవడానికి, నలిపితే నలిపించుకోవడానికి నేను ఉత్త ఝాన్సీని కాదు. లాయర్ ఝాన్సీరా. ఆ, నేను కోల్పోయిన కోటు మళ్ళీ మీ చేతులతో ఎలా వేయించుకోవాలో నాకు బాగా తెలుసు. ఒరే మా అక్క శపథం చేసినట్టే మీ బతుకులు ఇంకా బస్ స్టాండేరా. అయితే అదే బస్ స్టాండ్ లోకి వెళ్ళి అడుగుతానండి రా. వెళ్ళండి రా. అలా 48 ఫ్రేమ్స్ లో ఫీల్ గుడ్ ఆర్ఆర్ తోటి వార్నింగ్ ఇచ్చి ఇక్కడ డైనమిక్ ఎంట్రీ ఇచ్చాం. అంటే ఇప్పుడు నేనేం చేయాలి? అర్ధాంతరంగా హార్ట్ అటాక్ తెచ్చి నా పాత్రను చంపేసిన రైటర్ ప్రొడ్యూసర్ మీద సూట్ ఫైల్ చేయాలి. అగాగ, అంటే సీరియల్లో మీరు నటించిన పాత్రని మిడిల్లో లేపేశారని రియల్ కోర్టులో కేసు వేస్తున్నారు అంతే కదా? భలే క్యాచ్ చేశారండి మా అక్క చెప్పిన పాయింట్ ని. నిజం చెప్పండి, లాయర్ల చరిత్రలోనే ఇటువంటి కేసు అంటూ ఒకటి ఉంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. ఆహా. ఈ విషయం మా అక్క మాకు వచ్చే ముందే చెప్పిందిలేండి. అక్క ఏ సెక్షన్ తో కేసు పెట్టాలో చెప్పు. రాసుకోండి. రాసుకుంటారు. క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, చీటింగ్ అండర్ సెక్షన్ 406 ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్. వాళ్ళు ఉద్దేశపూర్వకంగా నా పాత్రను చంపి నాకు రావాల్సిన ఇన్కమ్ ని నాకు రానివ్వకుండా నష్టపరిచినందుకు ఐపీసీ 500 ప్రకారం అండ్ ఐపీసీ 503 ప్రకారం మానసికంగా శారీరకంగా. ఒక్క నిమిషం. ఏంటి అరాచకం? సెక్షన్లతో సహా లాని అవ్వలీలుగా నవ్వులు ఊదేస్తున్నారు. అక్క లాయర్ క్యారెక్టర్ చేయడం కోసం లానే చదివింది. సీస్ బిఏ ఎల్ఎల్బి. వావ్. డాక్టర్ పాత్ర ఇస్తే ఎంబీబీఎస్, పోలీస్ క్యారెక్టర్ ఇస్తే ఐపీఎస్. హీరోగా తీసేస్తున్నారు. ఒకసారి ఇలాగే పని మనిషి పాత్ర వస్తే 10 ఇళ్లలో పాచి పని చేసి కెమెరా ముందుకు వెళ్ళిన క్యాండిడేట్ ని నేను. ఓన్లేండి, ప్రాస్టిట్యూట్ పాత్ర ఇవ్వలేదు. మ్యామ్ ఐఎమ్ సారీ, మీరు తప్పుగా అనుకోవద్దు. నా ఉద్దేశం అది కాదు. మీ గురించి మొత్తం అర్థమైపోయింది. మీ కేసును వాదించే శక్తి మా లాయర్ల జాతిలోనే ఉండకపోవచ్చు. నా మాట విని మీ కేసును మీరే వాదించుకుని మళ్ళీ వాయిదాలు పడకుండా సింగిల్ ఆర్గ్యుమెంట్ లో గెలిచి డైరెక్ట్ గా టీవీలోకి వెళ్ళిపోండి. ఆ పని చేయండి. అక్క ఈ పొడుగు లాయర్ పొల్లు పోకుండా కరెక్ట్ చెప్పాడు గానే, వీళ్ళ వల్ల కాదు. మనం కోర్టులోనే జడ్జి ముందు దద్దట్లాడిద్దాం పదా. అంతేనా? అంతే. ఏంటి రచ్చ ఇలా చేస్తే లోపలే వేస్తారు. పైకి అక్కొచ్చింది. సైలెన్స్. గుడ్ మార్నింగ్ యువర్ ఆనర్. ఐల్ కమ్ స్ట్రేట్ టు ద పాయింట్. ఈ డైరెక్టర్ ప్రొడ్యూసర్ కలిసి 10 ఏళ్ల పాటు జనం ప్రేమించిన ఓ న్యాయవాదిని చంపేశారు. అవునా? మర్డర్ జరిగితే మరి పోలీసులు ఏం చేస్తున్నారు? ఇందులో ఎఫ్ఐఆర్ కాపీ కూడా లేదే. ఉండవు మేడం, ఉండనివ్వం. కోర్టు ముందు పోలీస్ కాన్వాయ్నే లేపేసిన అడిగే పోలీసు వాళ్ళు లేరు. ఒక్క లాయర్ ఏంటి, పోలీసులు, డాక్టర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఇంజనీర్లు, ఏకంగా కొన్ని 100 మందిని లేపేశాం.
మరీ ఇంత దారుణంగా ఒప్పేసుకుంటున్నారు? మీరంతా అప్రూవర్సా? కాదు క్రియేటర్స్. ఎంతో మంది మగాల్ని లేపేసిన మేడం, ఏ ఒక్క మగాడు కోర్టుకు తీసుకురావాలి. అలాంటిది ఈ లేడీ కిలాడి మీ ముందుకు తీసుకొచ్చింది. కిలాడియా? ఏయ్! మాటలు మర్యాదగా రాని పడక్క ఏమనుకున్నావు? ఈక కోస్తా చెప్తున్నా. వాళ్ళతో మీకేంట్రా? ఎందుకు తెస్తారు? వాళ్ళు చిన్న చిన్న క్యారెక్టర్లు వేసుకునేవాళ్ళు. వాళ్ళు లాయర్ ఝాన్సీ ఒకటేనా? చెప్పరా ఒకటేనా? ఏయ్, కొడక కిడ్నీ పిసుకుతా చెప్తున్నా. నువ్వు జయలలిత గారు ఓకే ఓకే. ఇంతకు మీరు మర్డర్ చేశామంటున్నది లాయర్ ఝాన్సీని మేడం. లాయర్ ఝాన్సీ అంటే నువ్వే కదా? ఎస్ మ్యామ్. టీవీలో ఇప్పుడు చూడలేదా? మ్యామ్, మన వాళ్ళు మీకు సరిగా బ్రీఫ్ చేసినట్లేదు. ఇవిడ కేసు పెట్టింది సీరియల్లో తన క్యారెక్టర్ లాయర్ ఝాన్సీ అనే పాత్రని సగంలో చంపేశారని. క్యారెక్టర్ ని చంపేశారని కోర్టుకి ఎక్కావా? ఆఫ్ కోర్స్. మీకు సీరియల్స్ గురించి పెద్దగా నాలెడ్జ్ లేనట్టుంది. లేకపోతే ఇందాక అక్క వచ్చినప్పుడే చూసి లేచి నుంచి దండం పెట్టేవారు. అరే ఇందాక రాగానే కనుగుట్టి పైకి లేపా లేగలా కుల్లా. ఈగో ఏమో. అక్క నాయకత్వం వర్ధిల్లాలి. లాయర్ ఝాన్సీ నాయకత్వం వర్ధిల్లాలి. చూసారా మ్యామ్, ఇది నా ఫ్యాన్ ఫాలోయింగ్. నాది మామూలు పాత్ర కాదు. అందుకే దాన్ని చంపిన ఈ దుర్మార్గులకి 5 నెలల సాధారణ జైలు శిక్ష మరియు ఆ శిక్ష ఒక్కటి నాకు వదిలే, నేను వేస్తాను. ప్రొసీడ్. వేసేయండి వేసేయండి. ఈ కోర్టు షూటింగ్ ఇస్తారా? ఇస్తారు. రెంట్ ఎంత తీసుకుంటారు? ఆవిడని అడుగు, చెప్పుద్ది. అసలు బేస్లెస్ కేసును కోర్టుకు తీసుకువచ్చి పవిత్రమైన న్యాయస్థాన ఆవరణాన్ని కాసేపు షూటింగ్ వాతావరణంగా మార్చినందుకు కుమారి శిరీష మొదటి తప్పుగా భావిస్తూ లీగల్ కౌన్సిల్ వారికి ₹1,00,000 డొనేట్ చేయవలసిందిగా ఆదేశిస్తూ వారం రోజుల పాటు కోర్టులో జరిగే వాద ప్రతివాదనలను అబ్జర్వ్ చేయాలని, ఒక సీనియర్ లాయర్ దగ్గర జూనియర్ గా ప్రాక్టీస్ చేసిన తర్వాతే ఏ కేసు అయినా టేకప్ చేయాలని, మరియు న్యాయస్థానంలో ఆమె అసిస్టెంట్స్ ప్రవర్తనని తప్పుపడుతూ 10 రోజుల పాటు సరిపోదు, 1 నెల రోజుల పాటు సాధారణ జైలు శిక్ష విధిస్తూ ఉత్తర్వులు జారీ చేయడమే.